నమస్తే. ఈ వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక వార్నింగ్. ఎవరైతే వారాహి భక్తులు ఉన్నారో వాళ్ళు దయచేసి ఈ వీడియోకి దూరంగా ఉండండి. మీరు మాత్రం చూడొద్దు. ఎందుకంటే చూస్తే చాలా నిజాలు తెలిసి మీ గుండెలు బద్దలైపోతాయి, మీ యొక్క మనోభావాలు హర్ట్ అయిపోతాయి. కాబట్టి దూరంగా ఉండండి. అంటే నాకు తెలిసినంత వరకు ఈ వారాహి ఫేవర్ ఏదైతే ఉందో అది ఎప్పుడు వచ్చింది అంటే మన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క రాజశ్యామల యాగం అయితే చేశాడు. ఆయన అంటే ఎన్నికలకు ముందు చేసిన తర్వాత ఆయన ఉండేటువంటి వాహనాన్ని కూడా వారాహి అనే పేరు పెట్టుకున్నారు. ఇంకా అక్కడి నుంచి మొదలైంది. సో వారాహి నవరాత్రులు చేశారు, సరిపోలే. సో వారాహి దీక్షలు చేసేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఆయన చేశారు కాబట్టి మంచిదే, తప్పేమీ లేదు, చేసుకున్నారు, ఓకే. ఇంకొక అడుగు ముందుకేసి ఓ వారాహి విగ్రహం తయారు చేసి గుడి కట్టి మొత్తానికి బిజినెస్ చేయడం మొదలుపెట్టారు. సో అక్కడ అసలు ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే చిల్లర గొడవలు, పంచాయతీలు, రోడ్డు మీద జుట్టు పట్టుకుని కొట్టుకునే వరకు అయితే వచ్చేసింది. సో దీనికి సంబంధించి మనకి ఫ్యాన్ వార్స్ జరుగుతాయి చూడండి ట్విట్టర్లో, అలాగే ఇన్స్టాలో కొన్ని వార్లు అయితే జరుగుతున్నాయి. దీని మీద మన గోవింద సేవ సత్యభామ గారు అయితే ఒక వీడియో చేశారు. దానికి సంబంధించి ఆవిడ ఆ వీడియోలో మాట్లాడుతూ వీళ్ళు చేసేటటువంటి తప్పుల్ని ఎత్తి చూపుతూ ఇంకొకటి కూడా ఆవిడ ఏం చెప్పారంటే వారాహి అనేటటువంటిది దేవత అయితే కాదు, సప్తమాతృకుల్లో ఒకళ్ళు అనేది ఆవిడ మెన్షన్ చేశారు. అసలు అలా ఎందుకు అన్నారు, దాని వెనకాల కథ ఏంటో తెలుసుకోవడానికి ముందు తుని తపోవన స్వామీజీ ఎవరైతే ఉన్నారో వారు కూడా వారాహి గురించి నేను ప్రశ్న అడిగినప్పుడు ఓ సమాధానం చెప్పారు. దానికి ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. అంతేకాకుండా గోవిందానంద సరస్వతి గారిని కూడా అడగడం జరిగింది వారాహి గురించి, ఆయన కూడా చెప్పారు. సో వీళ్ళిద్దరూ ఏం చెప్పారు అనేటటువంటిది ఒకసారి విని తర్వాత ఒకసారి సత్యభామ గారికి సంబంధించినటువంటి జూమ్లో ఆవిడని కూడా తీసుకుని ఆవిడ ఏం మాట్లాడారో తెలుసుకుందాం. ఈ వారాహికి సంబంధించినటువంటి శక్తిపీఠాలు కూడా ఎవరు పడితే వాళ్ళు పెట్టడానికి, అంటే అది అలా పెట్టకూడదు అనేటటువంటిది. అలాగే మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ పెడతాం, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ ఓపెన్ చేస్తాం. చేయొచ్చా? చేయకూడదు. ఎందుకు చేయకూడదు? సో ప్రజలతో మీరు ఎన్నుకోబడలేదు కాబట్టి. అలాగే ఎక్కడ పడితే అక్కడ ఆ వారాహి పీఠాలు అవన్నీ పెట్టడం ఏంటి? ఎవరిచ్చారు అధికారం వాళ్ళకి? భ్రష్టు పట్టించడం కాకపోతే ఒక విధానం లేదా? జాగ్రత్తగా ఉండండి. దైవంతో, దైవ గ్రంథాలతో ఆటలాడుకోవడం అంత సులభం కాదు, యోగ్యం, అది మంచిది కూడా కాదు. సో విన్నారు కదా, అంటే ఎవరు పడితే వాళ్ళు ఈ శక్తి పీఠాలు, వారాహి పీఠాలు పెట్టేసి అలా చేయడం అయితే కరెక్ట్ కాదు. దాని ఫలితాలు కూడా మీరే చూడాల్సి వస్తుంది అనేటటువంటి సారాంశం. సో సీఎం పవన్ కళ్యాణ్ గారు వారాహికి సంబంధించినటువంటి ఒక యజ్ఞం అయితే చేశారు. ఆ తర్వాత అది చాలా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎవరు పడితే వాళ్ళు అయితే చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు వారాహి క్షేత్రాలు పుట్టుకొచ్చాయి కొత్తగా. సో అక్కడ వాళ్ళందరూ అంటే ఎవరికి వాళ్ళు పెట్టేసుకుంటున్నారు. సో నాకు అమ్మవారికి అలా కనిపించారు, ఇక్కడ కనిపించారు, లేకపోతే ఇవన్నీ పూజలు చేస్తున్నారు, అభిషేకాలు చేస్తే ఇక్కడికి వస్తే మహిమలు జరుగుతున్నాయి, ఇలాంటివన్నీ వెళ్తున్నాయండి. అంటే నిజంగా ఈ పూజలు చేయొచ్చా, అలా శక్తిపీఠాలు పెట్టచ్చా? నేడు సమాజంలో ఎక్కడా కొలమానం, కట్టుబాటు, ఓ పెద్దవారి యొక్క సమ్మతి ఇటువంటివి కానరావట్లేదు. ఒకటే వారికి ప్రాచుర్యం, ఆకర్షణ, జనాన్నో ధనాన్నో ఆకర్షించుకుని ప్రాచుర్యం చెందుట. వేదవేద్యుడైనటువంటి విన్నారు కదా. సో ఇక ఈ వారాహి అనేటటువంటిది సప్తమాతృకుల్లో ఒకళ్ళు అంతే తప్ప యాక్చువల్గా దేవత అయితే కాదు అని అయితే గోవింద సేవ సత్యభామ గారు అయితే కామెంట్ చేయడం జరిగింది. సో దానికని చెప్పేసి ఆవిడ కూడా నేను జూమ్లోకి తీసుకుంటున్నాను. ఒకసారి ఆవిడతోటి మాట్లాడి అసలు ఆవిడేం మాట్లాడుతున్నారో తెలుసుకుందాం. అండి నమస్తే, వెల్కమ్ సత్యభామ గారు. ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం యాక్చువల్గా మీతో మాట్లాడాలి అని చెప్పేసి. కాకపోతే ఇలాంటి ఒక సందర్భం, దీని గురించి మా ప్రేక్షకులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. వీళ్ళందరికీ కూడా ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే రీసెంట్గా ఒక చిన్న హడావుడి అయితే జరుగుతుంది. మా కాకినాడకు సంబంధించినటువంటి కొవ్వూరు అనేటువంటి ప్రాంతానికి సంబంధించింది, అలాగే రాజమండ్రికి సంబంధించింది. ఈ ఇష్యూ మీద సత్యభామ గారు కొన్ని వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఆ వీడియోస్ నా దాకా కూడా వచ్చాయి, నేను కూడా చూశాను. అరే నా చుట్టుపక్కల జరుగుతున్నటువంటి విషయాలను అక్కడ దాకా వెళ్ళి ఆవిడ చెప్పారు. అసలు అదేంటి విషయాలు, వివరాలు తెలుసుకుందాం అని ఒక ఆసక్తి ఒకటి, అలాగే దానికి సంబంధించి నాకు కూడా కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. సో వాటిని కూడా నివృత్తి చేసుకోవడానికి అనే ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను. మేడం నమస్తే, థ్యాంక్ యూ. మేము అడిగిన వెంటనే మాకు సమయం ఇచ్చి మా యొక్క ఈ యొక్క జూమ్కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలో పాల్గొంటున్నందుకు ముందుగా మీకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. నమస్కారం అండి సూర్య ఆకొండి గారు. అలాగే ముందుగా సూర్య ఆకొండి ఛానల్ ప్రేక్షకులకు, ఫాలోవర్స్ కి అందరికీ అనేక శుభాభివందనములు. అందరికీ జై శ్రీరామ్. మీ ఛానల్ నేను ఫాలో అవుతుంటాను, మీ వీడియోస్ చాలా బాగుంటాయి.
చాలా విషయాల గురించి హిందుత్వానికి వ్యతిరేకమైన మతోన్మాదమైన మత విచ్ఛిన్నకరమైన శక్తుల గురించి మీరు చక్కగా ఫైట్ చేస్తున్నారు. చాలా బాగున్నాయి. అలాగే మీరు మంచి యాక్టర్ కూడా. చాలా ప్రాచీనమైన ఓల్డ్ మూవీస్ వెర్షన్స్ కూడా అత్యద్భుతమైన హావభావాలతో అలాగే దించేస్తారు. మీ వాట్సాప్ స్టేటస్ లో నేను చూసానండి. నాకు అవన్నీ చాలా నచ్చుతాయి. మిమ్మల్ని కలుసుకోవడం, ఈ చర్చలో మీతో కలిసి మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ అండి. చర్చిలోకి వెళ్లే ముందు అసలు ప్రధానమైన సందేహం అంటే యాక్చువల్గా మీరు పక్కన అంటే ఇల్లు అది అంటే మేము మామూలుగా వీడియోలు చేయడానికే నాకు టైం సరిపోవట్లేదు, మేము మేనేజ్ చేయలేకపోతున్నాం. మీరు చూస్తే అసలు ఏదో అర్జునుడి చేతిలోంచి బాణాలు వచ్చినట్టు రోజుకి 2 3 అసలు వారానికి మీరు ఎన్ని చేస్తున్నారు వీడియోస్, అలా ఎలా చేయగలుగుతున్నారు? అదే ఎలాగండి? హౌ ఇది బలం స్వామి, అది సంకల్ప బలం అండి. మనము మన చుట్టూ ఉన్న పరిస్థితులను చూసినప్పుడు, అవి అవగాహన రాహిత్యంతో ఉన్నప్పుడు దీన్ని మనం కరెక్ట్ చేయాలి, దానికి సోషల్ మీడియా అనేది ఒక బలమైన మాధ్యమం అనుకున్నప్పుడు దాన్ని మనం వాడుకుని కొందరిలో అయినా సరే ఒక చైతన్యం తీసుకురావాలి, జాగృతం చేయాలి, తెలిసే విధంగా తెలియజెప్పాలి అని ఒక సంకల్ప బలంతో నేను నా టైం షెడ్యూల్స్ చూసుకుంటూ టీవీలు, సినిమాలు, కబుర్లు, ఫోన్ కాల్స్ ఎక్కువ మాట్లాడటము ఇవన్నీ కూడా తీసేసి నా ఇంటి విషయాలు, పిల్లల్ని చూసుకోవడం, భగవద్ ఆరాధన, అలాగే సోషల్ మీడియాలో హిందుత్వం గురించి అవేర్నెస్ కలిగించడము, ఈ విషయాలు తల మునకలైపోతూ ఉంటాను. ఇక మిగతా ఏది పట్టదు. చాలా వరకు అన్ని వదిలేస్తున్నాను ఒక విధంగా. భౌతిక ప్రపంచానికి దూరం అయిపోయి సోషల్ మీడియాకి దగ్గర అయిపోయానని చెప్పాలి. కాబట్టి సంకల్ప బలం సార్, అదంతే. పరమాత్ముడు మీరు అలా సోషల్ మీడియాకి దగ్గర అవడం వల్లే మాలాంటి వారు అందరికి కూడా మీరు పరిచయం అయ్యారు. చాలా సంతోషం సార్, అంత భగవత్ కృప. అంటే ఇప్పుడు యాక్చువల్ ఆ విషయంలోకి వస్తే యాక్చువల్లీ ఏంటిది అండి, ఈ వారాహి దానికి సంబంధించినటువంటి ఆలయానికి అంటే నేను కూడా జస్ట్ ఒకసారి అయితే వెళ్ళడం అయితే జరిగింది. నాకేమిటో నాకేం అక్కడ పవిత్రత కానీ ఇంకోటి కానీ అనిపించలేదు. సో నేను ఎలాగో శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అనేటటువంటి ఇష్యూని ఒకటి ఆల్రెడీ నేను తీసుకొచ్చిన తర్వాత వచ్చిన తలనొప్పులు కానీ జరిగిన రచ్చ కానీ మీకు తెలిసిందే. సో దాంట్లో ఉండగా మళ్ళీ చరితామృతం గురించి మీరు గొప్పగా ఫైట్ చేశారు సార్. నాకందరికి కూడా అవేర్నెస్ కలిగించారు. ఆ పుస్తకంలో అన్ని విషయాలు అన్న విషయము మీరు, అలాగే శ్రీ గోవిందానంద సరస్వతి స్వామి వారు మీరిద్దరు మాట్లాడుకున్న చర్చ చూసాకే మాకు చాలా విషయాలు తెలిసాయి. ఆ విషయంలో మాత్రం మిమ్మల్ని అభినందిస్తున్నాను. నేను చాలా చక్కగా మీరు దాని గురించి ఫైట్ చేశారు. అది నా పక్కనే ఉన్నటువంటిది మా దృష్టిలో కన్నా మీ దృష్టిలోకి ముందు ఎలాగొచ్చేసింది అని ఒక చిన్న సందేహం వచ్చింది. అసలు ముందు మీరు పోరాడాలండి. మీ కాకినాడ, రాజమండ్రి ప్రాంతాల్లో జరుగుతున్నాయి. మీరు పోరాడాలి, మగవాళ్ళు అయ్యండి, గట్టిగా గడమెత్తాలి. మీ గొడవలు పోరాడకపోతే మేము ఆడవాళ్ళం పోరాడుతుంది. మీరు పోరాడితే మాకెందుకు పరిస్థితి చెప్పండి. మీరు పోరాడాలి ఆ విషయాల గురించి. మీ ప్రాంతాల్లో ఉన్న కట్టర హిందువులు లేరా? ధర్మం పట్ల అవగాహన, నిష్ఠ, శ్రద్ధాభక్తులు ఉన్న వారు లేరా? మరి వాళ్ళందరూ ఏమైపోయారు? పోరాడొద్దా ఇలాంటి వాటి గురించి? అంటే పోరాడాలి అంటే మీరే చూసారు కదా, శాపాలు శాపనార్థాలు పెడుతున్నాడు. మేబీ వారాహి అమ్మవారి యొక్క ఆగ్రహానికి ఆవేశానికి గురి కావాల్సి వస్తుందేమో అని చెప్పేసి భయపడి మేము అంటే ధర్మం కోసం నిలబడే వాళ్ళకి కూడా ఈ వారాహి శక్తి శాపాలు పెట్టేస్తుందా? ఆమె పెట్టిందా శాపం? అంటే పిల్లి శాపాలు గుట్లు దిగుతాయా? బట్ శాపాలు అంటున్నారు మీరు. శాపాలు కాదు, బెదిరింపులు. అవి శాపం వేరు, అవి బెదిరింపులు. అంటే అదొకటి మీరు చెప్పాక నేను కూడా ఇన్స్టాగ్రామ్ సంబంధించినటువంటి దాంట్లో కొన్ని చూశానండి. అంటే ఆ సదరు వ్యక్తి ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ కారులో వస్తుంటే ఆవిడ నెత్తి మీద పువ్వులు చల్లి ఆవిడ నడిచొస్తున్నటువంటి ఆ రోడ్డు అంతా కూడా నీళ్లతోటి తడిపి ఆవిడ కాళ్ళు కడిగి ఒక విధంగా పాదాభిషేకం చేసి పారాయణ పెట్టి ఆవిడని గుళ్ళకి ఆహ్వానించి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ట సంబంధించినటువంటి వాటిని కూడా పిలవడము, ఈవిడ వెళ్ళి ప్రతిష్ఠ చేయడం చేస్తున్నాడు. ఇంకా అలా చెయ్యొచ్చా? అంతగా జనసామాన్యంలోకి వెళ్ళడానికి ఆమె ఏమైనా దళిత వాడలు శుభ్రం చేసిందా? లేదంటే దళితులని మతం మారకుండా ఏమైనా ప్రోత్సహించి హిందుత్వంలో నిలబెట్టిందా? లేకపోతే ఏమైనా వాళ్ళందరికీ మంచి హెల్త్ క్యాంపులు లాంటివి పెట్టి పౌష్టికాహారము లాంటివి అందించి వాళ్ళందరినీ ఏమైనా ఆదుకుందా? హక్కును చేర్చుకుందా? ఆ గ్రామీణులందరి పట్ల ఏమైనా ఈమె పెన్నిధిలా ఉండి మంచి ఉపయోగకరమైన పనులు ఏమైనా చేసి వాళ్ళని ఆదుకుందా? వాళ్ళకి ఏమి సేవా సహకారాలు చేస్తుందని వాళ్ళు అవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు చేస్తారు అంటే ఒకటి ఉంటుంది, వాళ్ళకి నిజంగా వారి పట్ల, వాళ్ళ హృదయం పట్ల, ధర్మం పట్ల ప్రేమ ఉండి వీరు మన కోసం ఇంత చేస్తున్నారు అనే ఒక ప్రేమ ఉంటే వస్తారండి. లేదా పెయిడ్ ఆర్టిస్టులు డబ్బులు ఇస్తే వస్తారండి. ఇవి రెండే జరుగుతాయి. నాకు అక్కడ ఏమి హడావుడి కనిపించింది తప్ప ప్రేమ ఏమి కనిపించలేదే. అంతగా జనము ఒకరిని ప్రేమించడానికి వీళ్ళు ఏమి ప్రవచనాలు చెప్పారా? భగవద్గీతను ప్రచారం చేశారా? లేకపోతే ఎవరిని ఆడపిల్లలను ఆదుకున్నారా? గోమాతలను ఆదుకున్నారా? దేవాలయాలు పరిరక్షణ చేశారా?
దళితవాడల్లో మారుమూల ప్రజానికానికి మతం మారకుండా ఆదుకున్నారా? పోనీ అక్కడ ఉన్న మహిళలను ఏమైనా ఆదుకొని హెల్త్ క్యాంపులు అవి పెట్టి వాళ్ళ ఆరోగ్యం గురించి, పోషకాహారం గురించి ఏమైనా అవేర్నెస్ కల్పించారా? ఏం చేశారని జనాలు అదే ప్రేమిస్తారు? కాదు మీరేమో అలా అంటున్నారు. యాక్చువల్గా ఆవిడ టెస్టిమోనీస్ లో చూసుకుంటే వచ్చిన వాళ్ళందరూ కూడా మాకు కడుపు నొప్పి తగ్గిపోయింది, లేకపోతే మాకు ఆరోగ్యం బాగుపడింది, మేము కోరుకున్న ఉద్యోగం వచ్చింది, మాకు డబ్బులు వచ్చాయి, లేకపోతే ఇల్లు కట్టుకుంటుంటే మాకు ఏదో ఎవరికి కొంచెం ఉపయోగం? ఆటంకాలు వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తే ఆటంకాలు తొలగిపోయాయి, ఎవరికి చాలా ఉపయోగం? రకాల టెస్టిమోనీల్స్ నేను అక్కడ రీల్స్ లో అయితే చూడడం జరిగింది. మరి దానికి మీరు ఏమంటారు? వెళ్ళారు, మీకు విరేచనాలు అయిపోయాయి, ఎవరికి ఉపయోగం? ఉమ్, ఏంటండి ఉమ్, దేశానికి ధర్మానికి ఉపయోగం? ఉమ్, మీరు వెళ్ళారండి, మీకు కడుపు నొప్పి తగ్గింది, గ్యాస్ తగ్గింది, అక్కడికి వెళ్ళాక ఏంటి ఉపయోగం? ఉమ్. ఉపయోగం ఏమైనా? ధర్మానికి ఏదైనా ఉపయోగమా? దేశానికి ఏమైనా ధర్మానికి కాదు ఉపయోగం? అంటే వాళ్ళకి పర్సనల్ గా ఉన్న థింగ్స్ కొంచెం అంటే వాళ్ళకి రిలీఫ్ వస్తుంది అనేటటువంటి ఒక నమ్మకం చూడడం అయితే వెళ్ళని ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో వాళ్ళకు కూడా జరిగింది. వస్తుంది. వాళ్ళని నన్ను తీసుకురమ్మంటారా? ఇప్పుడు అక్కడ ఉమ్, ఏదో పీఠం అన్నారే, పీఠమో ఉమ్, మఠమో ఏదో ఒక హఠం, ఉమ్, అక్కడికి వెళ్ళని వాళ్ళకు కూడా తగ్గుతున్నాయి, ఈరేచనాలు తగ్గుతున్నాయి, కడుపు వస్తుంది, కక్కు వస్తుంది, ట్రాన్స్ఫర్లు ఉమ్, అవుతున్నాయి, ప్రమోషన్లు వస్తున్నాయి, పిల్లలు పుడుతున్నాయి. అక్కడికి వెళ్ళని వాళ్ళకు కూడా బోల్డ్ మందికి అవుతున్నాయి. నాస్తికులకు అవుతున్నాయండి. నాస్తికులకు పిల్లలు ఉమ్. కావట్లేదా? ఉద్యోగాలు రావట్లేదా? అవును. పిల్లలు పుట్టట్లేదా? కడుపు రావట్లేదా? అప్పులు తీరట్లేదా? మరి వాళ్ళకి ఎలా అవుతున్నాయి? ఉమ్. సరే, ఒక మాట, మరి ఈ వారాహి ట్రెండ్ ఉమ్, తెచ్చి ఎంత ఒక 5-6 ఏళ్ళు నేను అనుకుంటాను. ఉమ్, 5-6 ఏళ్లకు పూర్వం వేద పండితులు ఉన్నారా లేదా ఈ పవిత్ర భారతావనిలో? అవును. ఉన్నారా అండి? మీరు ఉమ్, బ్రాహ్మణులేగా, వేద పండితులు ఉన్నారా? ఉమ్, ఉన్నారు కదా. మరి ఈ ఉన్నారు. వేద పండితులు ఎన్నాళ్ళున్నా ఉన్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు తీసుకురాలేదు ఈ పేరు? ఈ ఉమ్, పేరు, ఈ హడావిడి అట్టహాసం ఇంకొక చేయలేదండి. సరే, ఈ ఉమ్, సోషల్ మీడియా లేదు, న్యూస్ పేపర్లు ఉన్నాయి కదా, పుస్తకాలు ప్రచురించే సంస్థలు మిషన్లు ఉన్నాయి కదా, అసలు ఈ విషయాలు ఎందుకు తీసుకురాలేదు? తేవాల్సిన ఉమ్. అవసరం ఏమిటి? మనకి దేవతలను ఆరాధించాలని శాస్త్రం ఉందండి. మనుషులు ఎవరిని ఆరాధించాలి? దేవతలను ఆరాధించాలి. మనకి స్పష్టంగా ఆదిశంకర భగవత్పాదులు వారండి భగవద్గీతకు భాష్యం ఇచ్చారు. వారు వారి ఉమ్, జీవితంలో రాసిన భాష్యాలు ఏమిటి? శ్రీమద్ భగవద్గీతకి, బ్రహ్మసూత్రాలకి, విష్ణు సహస్రనామానికి భాష్యం ఇచ్చారు. ఆ ఉమ్, భాష్యంలోనే స్పష్టంగా ఆదిశంకరుల వారే చెప్తున్నారు, సత్వగుణం ఉన్నవారు దేవతలను ఆరాధిస్తారు, రజోగుణం ఉన్నవారు యక్ష రాక్షసులను ఆరాధిస్తారు, తమోగుణం ఉన్నవారు భూతగణాలను, ప్రేతాలను, పిశాచాలను, సప్తమాతృకలను ఆరాధిస్తారు అని చెప్పారు. అంటే దేవతల లిస్ట్ సప్తమాతృకల్లో ఒకళ్ళు ఈ వారాహి. వారాహి అంటారా? అవునండి, సప్తమాతృకలో అంటే ఒక మాతృక వారాహి. ఓకే ఓకే. వారాహి అంటే మీ దేవత వీడియోలో కూడా కాదండి. చూశాను నేను. అవును, మీ వీడియోలో కూడా చూశాను నేను. వారాహి దేవత కాదు, దేవతల లిస్ట్ వేరు. ఉమ్, దేవతా గణాలలో దేవతా పరివార దేవత కూడా కాదు. ఉమ్, మాతృకల లిస్ట్ లో ఒక మాతృక వేరు, దేవత వేరు. రెండు, ఈ ప్రత్యంగిర, ఈ వారాహి ఇవన్నీ కూడా ఎందుకు చేసేవారు అంటే, నేను 1980వ సంవత్సరం నుండి శ్రీ విద్య చేసే ఒక మహాత్ముడు ఉన్నాడండి, భాస్కర్ నందనాథ్ గారు అనేసి. వారికి ఇప్పుడు 78 సంవత్సరాలు. వారు హైదరాబాద్ లో ఉమ్, ఉంటారండి. వారు నేను కాంటాక్ట్ అయితే వారు అరిచి తిట్టారు, ఏం పోయే కాలం ఉమ్, వచ్చిందని ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు. ఈ వారాహి, ఉమ్, ప్రత్యంగిర, శ్యామలు ఇవన్నీ కూడా ఆటవీకులు, ఏదో వాళ్ళపైన వేరే తెగరొచ్చి పడకుండా చేసే క్షుద్ర పూజలు ఇవన్నీ కూడా. నేను ఉమ్, 1980 నుండి శ్రీ విద్య చేస్తున్న వాడు, నేనే వీటి జోలికి అసలు పోలేదు. శ్రీ విద్యా ఉమ్, సాంప్రదాయంలో కూడా వీటి జోలికి పోరు. ఉమ్. వేరే సపరేట్ దశమహా విద్యలో ఏవో ఇప్పుడు శక్తి అని ఏవో రకరకాల యూట్యూబ్ వచ్చాక ఇవన్నీ పడ్డాయి, కానీ ఇంతకు ముందు అసలు ఇవన్నీ లేవు. అంటే అసలు లేవు. యూట్యూబ్ లో భక్త చాలా సాత్వికంగా శంకరులు ఇచ్చిన పంచాయతీని ఏదైతే ఉందో ఆ పంచాయతీని ఆరాధించుకోవడము, లేదా శైవ సాంప్రదాయం అయితే లింగ పూజ, వైష్ణవ సాంప్రదాయం అయితే రంగ పూజ, ఇంతే. ఇవి ఉమ్, తప్ప అసలు ఏమి లేవు. లేదంటే పంచాయతీలను చేసుకోవడము. మన చిన్నప్పుడు అంత. ఎందుకంటే మీ చిన్నప్పుడు అన్ని గ్రామాల్లో ప్రతి హిందూ కుటుంబంలో మీరు చూసుకోవడాలంటే శివపార్వతులు, సీతారామ ఉమ్, పట్టాభిషేకం ఫోటో, ఏదో గోపాలకృష్ణుడి ఫోటో ఉంటే, గణపతి ఫోటో, ఏదో ఒళ్ళో లక్ష్మీదేవి పెట్టుకున్న నరసింహస్వామి ఫోటో, ఆంజనేయ స్వామి ఫోటో, ఒక లక్ష్మీదేవి ఫోటో, ఇవి తప్ప మీరు ఇంకేమైనా చూసారా? చూడలేదు. అంటే మరి ఇంత ఇలా ఉవ్వెత్తున ఈ యొక్క వారాహి అనేటటువంటిది అంటే ఈ మధ్య కాలంలోనే వారాహి నవరాత్రులు కూడా చేస్తున్నారు. అంటే దేవి నవరాత్రులు పోయి వారాహి నవరాత్రులు వస్తున్నాయి. సో అవి కూడా చేయడం అయితే చూసే. ఎందుకు ఈ 1 or 2 years లోనే ఇంత ఉవ్వెత్తున వచ్చి రావడానికి కారణం ఏమై ఉంటుంది అంటారు అసలు? ఇది అసలు ఫస్ట్ ఏం జరిగిందంటే అండి, ఉమ్, మామూలుగా ఇప్పుడు మనకి ఇప్పుడు చూడండి, 7 శనివారాల వ్రతం చేయండి, సత్యనారాయణ వ్రతం చేయండి, రామాయణం చదువుకోండి, లక్ష్మీదేవికి వైభవ లక్ష్మి, వరలక్ష్మి పూజ చేసుకోండి, ఇట్లాంటివి చెప్తే ఎన్నాళ్ళు వ్యూస్ వస్తాయి? ఎన్నాళ్ళు చెప్పగలుగుతాము?
అంటే కొంత కొత్తదనం, ఏదో కొత్తది వెరైటీ తీసుకురావాలి యూట్యూబ్ లో. చేస్తే పాపులారిటీ వస్తుంది, వ్యూస్ వస్తుంది. కేవలం వ్యూస్ కోసము, పాపులారిటీ కోసం యూట్యూబ్ లో ఒక కొత్తదనం తీసుకురావడం కోసము యూట్యూబర్స్ చేసిన పనండి ఇది, ఏం లేదు. దీనికి ఆద్యులు అసలు ఇది పరిచయం చేసింది నండూరి శ్రీనివాసరావు గారు. రాజశ్యామల అని, అవునండి వారనండి, రాజశ్యామల అని, వారాహి అని, గోమవతి పూజలు కూడా ఇంట్లో చేసుకోండి. రాజశ్యామల పూజలు ఇంట్లో చేసుకోండి, చెన్నమస్తా పూజలు ఇంట్లో చేసుకోండి, ప్రత్యేకంగా పూజలు ఇంట్లో చేసుకోండి. ఇవన్నీ కూడా అక్కర్లేవండి గృహస్థులకి, వీళ్ళందరూ కూడా దేవతల కిందకు రారండి. ఇవన్నీ కూడా తీసుకొచ్చి వారు యూట్యూబ్ లో ప్రచారం చేసింది. అది కరోనా టైం అనుకోండి, ఏమైనా అనుకోండి, జనాలు ఖాళీగా ఉండి వాళ్ళు కొంత కొత్తదనం కోరుకుంటారు. జనం ఎప్పటికీ ఏదో ఒక సామెత ఒకటి ఉంటుంది, పాతక రోత కొత్తగా వింత అని. ఏదో వింతగా ఉంది, మనం పుట్టాక వెళ్ళేది అని కొత్తగా జనాలు లక్షల్లో చుట్టం మొదలు పెట్టారు. అవతల ఆయనకి 5 లక్షల వ్యూస్ వచ్చి నాకు 1,00,000 రాకపోతాయా అని ఇంకొకడు, నాకు ఒక 50,000 వ్యూస్ రాకపోతాయా అని ఇంకొకడు. ఇలా పుట్టగొడుగుల్లాగా ఏదో డ్వాక్రా పథకాలు పెడతారే మహిళల కోసము, అలాగే ఇక ఆడవాళ్ళు మొదలయ్యి ఇక ఆ పూజలు, ఇక అప్పటి నుంచి ఆ ఫోటో ఫ్రేమ్లు, ఇక అప్పటి నుంచి ఇత్తడి విగ్రహాలు అవి తీసుకొచ్చి ఆడవాళ్ళు అంటే ఆధ్యాత్మిక పరమైన విషయాలు చెప్పడంలో, ప్రవచనాలు చెప్పడంలో ఎవరికి పట్టులేదు. ఆ మహిళలు ఏం చేస్తారు, పసుపులు రాసి చూపించడం, కుంకాలు పెట్టి చూపించడం, విగ్రహాలు పెట్టి అలా మానేసి ఏదో వేసి పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి, నాకు అనుకోకుండానే అయ్యింది, ఇలాగ వాళ్ళు మొదలుపెట్టి అలా అలా ఇది ఒక సోషల్ మీడియాలో ఒక పెద్ద ట్రెండ్ అయి కూర్చుంది. ఈ జనాలు కూడా ఏంటంటే ఇప్పుడు అవతల వాళ్ళకి అయ్యింది అంటే నాకు అవ్వలేదు అంటే చిన్నతనం కాదా? ఇప్పుడు మీరు నేను ఒకే పూజ చేస్తామండి, మీకు ఫలితం వచ్చింది, నాకు రాలేదు నేను బయటకు చెప్పుకోలేను కదా. రాలేదంటే ఈవిడ పూజ సరిగ్గా చేసి ఉంటుంది, ఈవిడ భక్తురాలు కాదేమో అనుకుంటారు. నాకు వచ్చింది, నాకు వచ్చింది, నాకు వచ్చింది. ఇదేమో ఈ సోషల్ మీడియా చూస్తే ఫాలోవర్స్ పని అయిపోయింది. ఇలాగా వెర్రి వేయితరలేసిన విధానం ఇదంతా కూడా. వాస్తవానికండి పురుష ప్రయత్నం అనేది ఒకటి ఉంటుంది. పరమాత్మ మనకి 2 చేతులు ఇచ్చాడా లేదా? మనము ప్రయత్నం అనేది ఒకటి చేయాలండి. భగవద్గీతలో అదే స్పష్టంగా ఉంటుంది. ఒక కౌశలంతో, టాలెంట్ తోటి కర్మలు చెయ్యి, చక్కగా నీ పని నువ్వు భగవత్ ప్రాప్తి కోసం ఈ కర్మలన్నీ కూడా నువ్వు చక్కగా ధర్మబద్ధంగా ఉత్సాహంగా చేసావంటే, నిస్వార్థంగా ఫలాపేక్ష రహితంగా ఈ కర్మలే నీకు భగవత్ ప్రాప్తిని కూడా కలిగిస్తాయని స్పష్టంగా పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. అంటే నిజం చెప్పాలంటే ఆవిడ కూడా ఏం చెప్పారంటే, నిజానికి నాకు ఇక్కడ ఈ యొక్క ఆలయం కట్టడానికి కానీ ఇంకోటి కానీ ప్రేరణ ఏంటి అంటే, అమ్మవారు నాకు ముందు కల్లో కనిపించింది, తర్వాత నా వెనకాలే తిరిగేదండి, నాకైతే గజ్జల సౌండ్ అయితే వినిపిస్తా ఉండేది. సో అంటే అదే కాకుండా ఇప్పుడు స్వామి వారి సాంప్రదాయంలో వారివండి, మా ఇంటి పేరే మువ్వ వేణుగోపాల స్వామి వారు మా కులదైవం అండి. తాతల ముత్తాతల దగ్గరుండి ఆ స్వామి పాదాలు పట్టుకున్న వాళ్ళు. ఏనాడు మాకు ఆయన కల్లో కూడా కనిపించి ఏం చెప్పలా. మరి నిరంతరము పెరుమాళ్ళు రంగడు అని ఆయన పాదాల దగ్గర పడి పాదాలు కలగేసి కొట్టుకునేవాళ్ళం మేము. ఆయన మాకే ఏనాడు కల్లో కనిపించి ఏమి చెప్పలా. ఆయనకి ఉంటాయి గజ్జలు, ఆయన ఫ్లూట్ ఊదడం అలాంటివి ఏమి మా జీవితాల్లో జరగలా. మరి వీళ్ళకి సోషల్ మీడియాలో ఈ నండూరి గారి వీడియోలు పెట్టి ఫాలోయింగ్ వచ్చిన తర్వాత కాస్త జనాల్లోకి ఇది ట్రెండ్ గా వెళ్ళి నాకు ఇప్పుడే కనపడుతుందంట. ఆవిడ పుట్టి కూడా వీళ్ళందరూ పుట్టి ఒక 20-30 ఏళ్ళు అయి ఉంటాయా? మరి అప్పుడు నీకు కనపడలేదా? నేను కూడా ఇన్ని రకాల సాధనలు చేశాను, ఇన్ని రకాల యోగ సాధనలు నేర్చుకుని నాకు కూడా ఈ రోజు ఏం కనపడలేదు. మరి అదే సామెత ఉంటుంది, అన్ని ఉన్నా కడిగి మడిగి ఉంటుంది, ఏమి లే నాకు ఎంగిలాకు ఎగిరి పడుతుందని సామెత ఇందుకే వచ్చింది. సోషల్ మీడియాలో ఫ్రెండ్ అయ్యాకే తెరలో కనిపించిపోయి నెలలో గజ్జలు కట్టుకుని ఆడుతుంది. అంత ముందు ఇప్పుడు ఆడలేదా? అంటే అంతకు ముందు ఆవిడ లేదా? ఈ మధ్య వచ్చింది ఆవిడ. అంటే ఇందులో మీరు యాక్చువల్ గా నిన్న ఇవాళ ఒక వీడియో చేశారు, దాంట్లో ఇద్దరు గురించి మాట్లాడారు. ఆ ఇద్దరిలో ఒక ఆవిడ యాక్చువల్ గా యూట్యూబ్ లో సంబంధించి ఇంటర్వ్యూస్ అవి చేస్తున్నారు ఆవిడ. సో ఆవిడకి కూడా కల్లో కనిపించారు, నాకు ఇలా కనిపించారు అన్నారు. కాకపోతే వీళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే వీళ్ళిద్దరికి కల్లో కనిపించి కొట్టుకోవద్దు అని ఎందుకు చెప్పలేదు అనే ఒక సందేహం వచ్చింది. అసలు ఏంటంటే ఆ గొడవ ఏంటి అసలు యాక్చువల్ గా? పోనీ ఇప్పుడు ఆవిడని అత్తగారు, ఇప్పుడు ఈ వారాహి శక్తిని అత్తగారునో పక్కింటి పిడి గారునో చేయాలి ఇప్పుడు మీరు ఆ లెక్కన. వీళ్ళిద్దరు గొడవలు తీర్చడానికి, గొడవలు పెట్టడానికి, చెడే చెప్పడానికి, దగ్గులు తీర్చడానికి, అంతేనే కదా. ఇది ఒక అవగాహన లేవండి, కేవలం స్వార్థం కోసము. ఈ మన వెర్రి హిందువులు ఎన్నాళ్ళైతే అద్భుతాలు, మ్యాజిక్లు, మెరకల్స్ వెళ్తే అవుతాయి, అద్భుతాలు జరుగుతాయా అనే విషయాల మీద దృష్టి పెడతారో అన్నాళ్ళు ఈ పీఠాలు, పెట్టుడి పీఠాల కార్యక్రమం 3 పూలు 6 కాయలుగా జరుగుతుందండి. వీళ్ళు అందరూ తెలుసుకోవాలి. ఇక్కడికి వెళ్ళడానికి పూర్వం మనం అన్నం తినలేదా? లేదంటే మనం ఏమైనా దారిద్ర్యంతో ఏమైనా బాధపడ్డామా? జీవితం అన్న కష్టాలు రావా? భగవానుడు కృష్ణ పరమాత్మ పక్కనే ఉంటే పాండవులు 13 ఏళ్ళు అనుభవించారండి.
వనవాసము, అరణ్యవాసం, అజ్ఞాతవాసము. పరమాత్మ పక్కనే ఉంటే ద్రౌపది 5 కొడుకుల్ని పోగొట్టుకుందండి. కురుక్షేత్రంలో అభిమన్యుడు చంపబడ్డాడు. భగవంతుడి పక్కనే ఉంటేనే కుంతీదేవికి భర్త పోయాడు. జరిగేవి కర్మను అనుసరించి జరుగుతూ ఉంటాయి. జరిగే వాటిని మనం ఆపలేం. మనం కర్మను ఎవరు మనుషులం తప్పించలేరు. ప్రయత్నం కరెక్ట్ గా చెయ్యాలి. మనుషులం కాబట్టి పురుష ప్రయత్నం చెయ్యాలి. భగవంతుడిని శరణాగతి వేడాలి. మన పని మనం చేస్తూనే పరమాత్మ నీ ఉన్నావు యహానికి పరానికి, నేను నమ్మి ఉన్నాను శరణాగతి చేయాలి. అప్పుడు భగవంతుడు ఏం చెప్పాడు? అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పరిభాసతే దేశాం నిత్యాభియుక్తానాం యోగక్షేమ వహామ్యహం. యోగక్షేమ వహామ్యహం. నేను స్వయంగా నీ యోగక్షేమాలు చూసుకుంటాను. ఎప్పుడు నీవు నన్ను అనన్య భావనతో శరణాగతి చేసి సేవించు. భగవంతుడిని నీవు త్రికరణ శుద్ధిగా నమ్మి ఉన్నాడు అని ప్రేమించి ధర్మం తప్పకుండా ఉత్సాహంగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళితే భగవంతుడి నీ ధర్మాన్ని, నీ హృదయాన్ని, నీ ఆలోచనలను మెచ్చి అనుగ్రహిస్తాడు. ఆ భగవద్ అనుగ్రహము నీ పురుష ప్రయత్నానికి తోడ్పడితే నీవు ఆ పనులు చక్కగా చేయగలుగుతావు. భగవంతుడు నీవు ఆశ్రయించిన దాన్ని బట్టి కర్మను పూర్తిగా కూడా తప్పించగలడు. పరమాత్మ తప్పించలేరు అనేది తప్పండి. పరమాత్మ కంప్లీట్ గా కర్మను తప్పించగలడు. నీవు అంతగా ఆశ్రయించి, అంతగా నీవు మంచి మనసుతో ఉండి చేసిన వాడికి పశ్చాత్తాపడి పరమాత్మ పాదాలు పట్టుకొని యహ చెయ్యను అని శరణ వేడితే, అన్నాళ్ళు విభీషణుడు రావణాసుడి దగ్గర రాక్షస సాంగత్యంలో ఉన్నవాడు వెళ్ళి రామచంద్రుడిని ఆశ్రయించగానే రామచంద్రుడు ఏం చేశాడు? చేరదీయలేదా? లేదురా, నువ్వు ఇన్ని సంవత్సరాల పాటు రావణాసుడి దగ్గర నువ్వు వాజాతి వాడివే అనేసి అనలేదే. నువ్వు అనుభవించాలి, ఇంకో 10 సంవత్సరాలు అనుభవించాలి వాడి దగ్గర ఉన్నందుకు, తర్వాత తీరుస్తాను అన్నాడా? కాబట్టి వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళకి రామాయణం అర్థం కాదు, భగవద్గీత చదవరు, వీళ్ళకి ఏమీ అక్కర్లేదు. మానవ జన్మ ఆత్మ సాక్షాత్కారం కోసం, భగవత్ ప్రాప్తి కోసము అనే ఒక విషయం గురించి వీళ్ళు సాధన చేయరు. ఇలాంటి వాళ్ళకి వారాహిలు ప్రతింగరులు పని లేకొచ్చి గజ్జలు కట్టుకొని బ్రేక్ డాన్స్లు, భరతనాట్యాలు చేసి వీళ్ళ కళ్ళు కనపడతారు. వీళ్ళల్లో పాలు తాగుతారు, పానకం తాగుతారు, పెరుగు తాగుతారు. అదే ఆశ్చర్యం. అంటే ఇవన్నీ కూడా కాదండి. ఇప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళకి వీళ్ళు రెమెడీ చెప్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన సదరు ఇద్దరు కూడా కందదీపం పెట్టండి, లేకపోతే అదేదో దానం ఇవ్వండి, లేకపోతే ఇక్కడ అన్నదానం డబ్బులు కట్టండి, లేకపోతే ఆవిడ ఇచ్చిన చీర మేము ఇస్తాం చీర కట్టుకోండి, లేకపోతే 9 ప్రదక్షిణలు చేయండి, లేదా ఇవన్నీ చెప్తున్నారు. అంటే నిజంగా ఇవన్నీ చెప్తే కూడా కష్టాలు తొలగిపోయి ఆవిడ యొక్క అనుగ్రహం వస్తుందా, లేకపోతే మీరు చెప్పినట్టు ఈ ఆత్మసాక్షాత్కారం సాధనలు ఇవన్నీ చేస్తే వస్తుందా? అది చెప్పిన ఆవిడ ఏడుస్తుందండి లైవ్ లో. ఈ చెప్పిన ఆవిడ లైవ్ లో నిన్న ఈ రోజు లైవ్ పెట్టి గోరమని ఏడిస్తే ఆవిడ ఏడుపు చూస్తే నాకు ఏడుపు వచ్చింది, నాకు సానుభూతి కలిగింది. మరి ఎందుకు ఏడిచింది? ఆవిడ కట్టుకున్న చీర ఈవిడ కట్టుకుంటే, ఆవిడ పెట్టుకున్న పూలు ఈవిడ పెట్టుకుంటే అయిపోయింది కదా అంతా. మరి ఎందుకు ఏడుస్తుంది? వీళ్ళకి అవగాహన లేదు. పెట్టుడు పీఠాలు, ఇప్పుడు ఆమ్నాయి పీఠాలు ఉన్నాయి, ఈ వైష్ణవ పరంపర పీఠాలు ఉంటాయి, స్థానాచార్యులు ఉంటారు. వీటిలో ఆయా సంప్రదాయాల్లో ఆ కుటుంబాల్లో పుట్టి పెరిగి ఆ విధమైన నిష్ట నియమాలు అన్ని నేర్చుకున్న వాళ్ళే దాంట్లో దండి సన్యాసులు అవుతారు. అవునా? వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒకటి పెట్టుడు పెట్టి, ఆ పెట్టుడు పెట్టి మీరు గమనించండి, రావుడి మీద, కృష్ణుడి మీద, శివలింగం మీద పెట్టరు. అమ్మవారు అనేయడం, పెట్టుడు పెట్టడం, పెట్టేయడం, దేహ మొదలు ఆమెకి చీర పెట్టాలి. ఈ ఆడాళ్ళు అండి, ఈ ఆడవాళ్ళకి అమ్మవారి సెంటిమెంట్. భర్తలు బాగానే ఉంటారు ఇల్లు. ఇప్పుడు బిజినెస్ లో నష్టం వచ్చినా కూడా భర్త ఎలాగో నిభాయించుకుంటాడు, ఈ భార్య నిభాయించుకోలేదు. అమ్మ మా ఆయనకి అలా అయింది, ఈ ఫోన్ చూస్తుంది, ఎవరో చెప్తారు, వాట్సాప్ లభిస్తారు, అక్కడికి వెళ్ళిపోదాం, చీర పెట్టేద్దాం, పూలు పెట్టేద్దాం, దోప్ వేసేద్దాం, అక్కడికి వెళ్ళేసి సడన్గా డబ్బులు ఇద్దాం, ఏదో చేసాం, అవుతుందంట, వాళ్ళకి వీళ్ళకి అవుతుందంట, మనం కూడా వెళ్దాం. లేడీస్ పరిగెడతారు అక్కడికి. ఈ లేడీస్ ఎన్నాళ్ళు ఈ విధమైన అవగాహన లేమితో ఉంటారు, ఈ జబ్బుతో ఉంటారో అన్నాళ్ళు వాళ్ళకి ఆ వ్యాపారం అన్నం పెడుతుంది. అర్థమైందా? సో వీళ్ళ అమాయకత్వాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. అమాయకత్వం కూడా కదండి, అదొక విధమైన అజ్ఞానం, అదొక విధమైన జబ్బు. ఏంటండి ఆ పరిగెత్తేది? వీళ్ళకి అవగాహన ఉంటుందండి. నేను అందుకే మహిళలకి అవేర్నెస్ కలిగించే వీడియోస్ నాకు టైం లేకపోయినా కూడా ఎక్కువ చేస్తుంటే, ఎక్కువ మహిళల మీద నేను శ్రద్ధ పెట్టిన కారణం అది. వీళ్ళకి ఇదొక విధమైన వీళ్ళకి క్లారిటీ లేదండి, వీళ్ళకి క్లారిటీ లేదు. అరే ఏమిటి జనాలు మొన్నటిదాకా ఎర్రవరం అన్నారు, పరుగులు పెట్టారు ఎర్రవరాన్ని, మొత్తం ఆడికి వెళ్తే ఎవరో పిల్లాడు, పండు అని పిల్లాడు, వాడికి స్కూల్ కొట్టేసి పోగడం, జనాలు నరసింహావతారం నేనే అని చెప్పి సంచితలు ఇచ్చుకుని పడిపోతున్నాడు. ఇప్పుడు రాట్లా నరసింహస్వామి, బాగా నరసింహస్వామి ఇప్పుడు రావడం అయిపోయాడు, సెలవు తీసుకుని వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఇది ఏంటంటారండి, వీళ్ళు మీరు గమనిస్తే అర్థమవుతుంది. ఏదైనా ఒకటి స్టార్ట్ చేసి ఈ టీవీ యాక్టర్లు, సినిమా యాక్టర్లు పట్టుకొస్తారు. వాళ్ళు ఒకసారి వచ్చినప్పుడు బాగా వీడియోలు, షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, అక్కడ ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లో పెట్టి బాగా ప్రచారం హైప్ చేస్తారు. సినిమా యాక్టర్లు కూడా వెళ్ళారే,
పెద్ద పెద్ద వాళ్ళు కూడా వెళ్ళారు, మనం వెళ్ళకపోతే వెళ్ళాం, అడేదో జరుగుతుంది కాబట్టే కదా వాళ్ళు వచ్చారు అనుకుంటారు. ఈఎంఐ సినిమా యాక్టర్లు వస్తే ఏంటండి గొప్ప, వాళ్ళకి ఎన్నో శాస్త్రం తెలుసా, సదాచారం తెలుసా? సినిమా వాళ్ళు, క్రికెట్ ఆడేవాళ్ళు, రాజకీయ నాయకులు వెళ్తే గొప్ప దైవత్వం సినిమా ఉండదు. యాక్టర్లే కాదండి, యాక్చువల్ గా ఆయన ఎవరో జ్యోతిష పండితుడు, ఆయన కూడా వచ్చి అక్కడి నుంచి చాలా మంది వారాహి చేయకూడదని అంటున్నారు, అలాంటి మూర్ఖులకి మీరు కూడా జ్ఞానోదయం కలిగించండి అని చెప్పి ఆవిడ ఒక వీడియో చేశారు. మ్హూ. ఏ చేయకూడదు సో అంటున్నారా? చేయకూడదు ఆయన అయితే ఆదిశంకర్లు వారు చెప్తున్నారండి. ఏది ఆ జ్యోతిష పండితుడు ఎవరో దీనికి సమాధానం చెప్పనండి. నేను సవాల్ చేశాను, ఇప్పుడు ఇది సమాధానం లేదు, ఇందులో మీకు స్పష్టంగా ఉంది. మీకు నేను రెండు మీకు ఇప్పుడు లైవ్ లో చదివి వినిపిస్తానండి. ఒకటి రాజవిద్య రాజగుహ్య యోగం అండి, 9వ అధ్యాయంలో. ఇది 25వ శ్లోకం. యాంతి దేవవ్రత దేవాన్ పితృన్ యాంతి పితృవ్రతా భూతాని యాంతి భూతేజ్యా యాంతి మధ్యాజినోపి మాం. దేవతలను పొందాలనుకునేవాడు దేవతలను, పితృదేవతలను ఆరాధించేవాళ్ళు పితృదేవతలను, భూతగణాలను ఉపాసించేవారు ఆ భూతములను పొందుతారు, నన్ను ఉపాసించేవారు భగవంతుడిని పూజించేవారు నన్నే చేరుతారు. దీనికి ఆదిశంకరుల వారి భాష్యం చదివి వినిపిస్తాను చూడండి. ఇక్కడ భూతాని వినాయక మాతృగణ చతుర్భగిన్యాదీని యాంతి భూతేజ్యా భూతానాం పూజకా అనేసేసి ఉంటుంది. భూతగణాలు, వినాయక గణాలు అంటే మన గణపతి కాదు, అవి కొన్ని రకాల గణాలు, మాతృగణాలు, చతుర్భగిని గణాలు, వీళ్ళందరినీ పూజించే వాళ్ళు ఆయా భూతాలనే పొందుతారు, భగవంతుడిని పొందరు. అంటే ముక్తి సాధ్యం కాదని స్పష్టంగా ఉంది కదా. మీకు ఇంకా క్లియర్ గా ఆదిశంకర భగవత్పాదుల వారు 17వ అధ్యాయం అండి, శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 4వ శ్లోకంలో చెప్పారు, చదివి వినిపిస్తాను. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాహ ప్రేతాన్ భూత గణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. సాత్వికులు దేవతలను పూజిస్తారు, రాజసికులు యక్ష రాక్షసులను, ఇతర తామస జనులు ప్రేతాలను, భూతాలను, భూత గణాలను పూజిస్తారు. దీనికి తాత్పర్యం, దానికి శంకరుల వారి భాష్యం చూడండి ఒకసారి. యజంతే పూజయంతి సాత్వికాః సత్వనిష్టాః దేవాన్ యక్ష రక్షాంసి రాజసాః ప్రేతాన్ భూత గణాంశ్చ సప్త మాతృకాదీంశ్చ అన్యే యజంతే తామసాః జనాః. ఇది శంకరుల వారి భాష్యం. సత్వనిష్ట గల సాత్వికులు దేవతలను పూజిస్తారు, రాజసీకులు యక్ష రాక్షసులను, ఇతర తామసిక జనులు తమోగుణం ఉన్న వాళ్ళు ప్రేతాలను, సప్తమాతృకాది భూతగణాలను పూజిస్తారు. స్పష్టంగా ఆదిశంకర భగవత్పాదులు వారు చెప్పారండి భాష్యం. అంటే ఇప్పుడు రెండోసారి మనం సప్తమాతృక అనే పదం అన్నా, అసలు ఎవరు సప్తమాతృకులు? ఈ సప్తమాతృకుల్లో ఈ 7 మాతృకుల్లో ఒక ఆవిడ ఈ వారాహి అనే వారాహి అనే ఒక ఫార్మేషన్, ఒక మాతృక. ఆమెకి వాళ్ళు పూల జడలేసి, వారు జడలేసి, అవేసి వేసి వీళ్ళు ఇష్టం వచ్చి వీళ్ళు సృష్టించేసుకున్నారు. అంటే అసలు జ్యోతిష్యుడు ఆయన చెప్తూ అంటాడు వరాహ అవతారం ఉంది, ఆ వరాహ అవతారం నుంచి వచ్చింది వారాహి అని చెప్పేసి ఆయన ఏదో చెప్తున్నాడు. విష్ణుమూర్తి అవతారానికి పరమ ప్రామాణికమైనది శ్రీమద్ భాగవతం, అష్టాదశ పురాణాలలో ఒకటి, ముఖ్యమైనది, పెద్దది కూడా. అది వ్యాస భగవానుడు రచించారు, అది పరమ ప్రామాణికం. దాంట్లో ఈ వరాహస్వామి వారాహి అయిపోతాడని నరసింహస్వామి నరసింహి, లేకపోతే ఇదేమిటి నరసింహస్వామికి ప్రత్యంగిర అయిపోతాడని ఇవేమీ లేవు లేవు లేవు. నేను ఒకటే ప్రశ్న అడుగుతాను, ఇవన్నీ కూడా తర్వాత కల్పించి రాసిన కొన్ని తంత్రశాస్త్ర గ్రంథాల్లోనూ, అలాగే కొన్ని కల్పించి ఎవరిష్టానికి వాళ్ళు రాసుకున్న పుస్తకాల్లో ఉన్నాయి తప్ప ప్రామాణికమైన గ్రంథాలు లేవు. నేను నరసింహస్వామి ఆడదానిలా మారితే ప్రత్యంగిర, వరాహస్వామి ఆడదానిలా మాత్రమే వారాగి అని చెప్తున్నారే, మీరు ఆడవేషం వేసుకుంటారా అని అడుగుతా. సూర్యాకొండ గారు మీరు చెప్పండి నాకు, దేవుడు అంత చౌకగా దొరికాడా? మీరు కట్టుకోండి చీర, కాసేపు చీర కట్టుకొని వాల్గడ వేసుకొని కాసేపు మారిపోండి. మీరు ఆడవేషం వేసుకోలేరే, మీరు చీర కట్టుకోరే, మీరు గాజులు వేసుకోరే, దేవుడు నారాయణ తేరగా దొరికాడా? ఒక హిందూ అనే వాడికి క్లారిటీ లేదండి. సూర్య గారు క్లారిటీ లేకుండా చేస్తున్నారు యూట్యూబర్లు. రాముడిని ఉంచరండి, ఆయన వల్ల ఏదో అమ్మవారు అంటారు. కృష్ణుడిలా ఉంచరు, ఆ కృష్ణుడిని కాళీ అని కొందరు రాస్తారు, కాదు శ్యామల అని కొందరు రాస్తారు. సరే పోనీ కాదు ఇద్దరు సమానం అని కొందరు చెప్తారు, కామెంట్ సెక్షన్ లో రాస్తా ఉంటారు. శ్యామలాదేవి చెప్పిస్తే కృష్ణుడు భగవద్గీత చెప్పాడు, లేకపోతే ఆఫ్టర్ కృష్ణుడు అంతా అంటారు ఎవరో మన గరికపాటి గారు. అసలు ఒక హిందూ, ఒక క్రిస్టియన్ కి క్లారిటీ ఉంది, ఆ పుస్తకంలో ఏదో వాడి పోషన్ చెప్తాడు. ఒక ముస్లిం క్లారిటీ ఉంది, హిందూస్ కి క్లారిటీ ఉంటుందేమో. మీరు ఒక ఆర్డినరీ ఒక హిందువుని, సగటు హిందూ మహిళని
కూర్చోబెట్టుకుని ఇంటర్వ్యూ చేసి ఇలాంటి క్వశ్చన్లు అడగండి, ఎంత కన్ఫ్యూజ్ అయిపోతారు వాళ్ళు, చెప్పలేరండి మీకు సమాధానం. ఎందుకంటే వీళ్ళు ఇష్టాలు బలవంతంగా రుక్కుతున్నారండి. ఉప పురాణాలు ఇవన్నీ అసలు ప్రామాణికం కాదండి. అష్టాదశ పురాణాల్లోనే ప్రక్షిప్తాలు చాలా ఉన్నాయి అనేసి చెప్తారు. ఇప్పుడు దేవి భాగవతం ఉంది, అది అష్టాదశ పురాణాల్లోకి రాదు, ఒక ఉప పురాణం అంటారు. అది ఒక 500 years బ్యాక్ రాశారు అనేసి కూడా ఒక న్యూస్ ఉంది. ఇట్లాంటి ఉప పురాణాలు, ఆ పురాణాలు ఇప్పుడు గణపతి వినాయకుడిని కూడా ఆడదాని చేసి చేరగట్టి వైనాయకి అట. మళ్ళా ఆయనకి ఎంతమంది మీరు ఆడదా మీ మొగుళ్ళకి చీరలు కట్టుకోండి, కోపం వస్తూ ఉంటుందండి నాకు. ఎందుకు ఇవన్నీ? రాముని రాముడిలా పూజించండి, శివుడిని శివుడిలా పూజించండి, గణపతిని గణపతిలా పూజించుకోండి. చాలా వెర్రితరణ వేస్తున్న పిచ్చి అసలుకి. మనకి మీరు అన్నట్టు అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి దగ్గరలోనే. యాక్చువల్ పిఠాపురంలో శక్తిపీఠం ఉంది, ద్రాక్షారామంలో ఉంది. సో వీటిని మానేసి బట్ ఇక్కడికైతే జనాలు పోటెత్తుతున్నారు. అంతేకాకుండా నేను విన్నది గ్రానైట్ తోటి విగ్రహం చెక్కించుకొచ్చేసి యూట్యూబ్ లో మంచి ట్రెండింగ్ లో ఉంది కదా అని గబా గబా ఇటుకలు పెట్టి ఒక ఇల్లు లేపేసి టైల్స్ పెట్టి అంత ఒక ప్లాట్ఫామ్ కట్టి దాని మీద సిమెంట్ రాసి అతికిచ్చేసి వెలిసింది అంటే వెలిసిందా? వెలుస్తుంది వారాహి. ఏమంటే చెప్తున్నాను సూర్య గారు, కాశీలో ఉన్న వారాహి అక్కడ ఒక గ్రామశక్తి. మనకి పోలేరమ్మ అట్లా ఉంటారు కదా గంగమ్మ అని గ్రామశక్తులు, ఒక గ్రామశక్తి. కాశీలో ఈ కాశీ ఇప్పటిదా ఎన్నియోగాలు నాడు ఎవ్వరు పట్టించుకోరండి, అసలు ఎవ్వరు పట్టించుకున్నాడు వైపు పోరా, సందులోకి పోరండి. నేను కాశీ 3-4 సార్లు చిన్నపిల్ల అప్పటి నుంచి, మా తాతగారులు వాళ్ళు పోయినట్టు మరి వెళ్తాం కదా అస్కని వసనం చేయడానికి. ఎప్పుడు నేను అసలు కాశీలో ఆరాహి అనే ఒక గ్రామశక్తి ఉందని కూడా వెళ్ళలేదండి. నేను విశ్వనాథుడిని స్పర్శ దర్శనం చేసుకుని తాకి తల తాకించిన దాన్ని ఇప్పుడంటే ఆపారు, కానీ నా చిన్నప్పుడు స్పర్శ దర్శనం ఉంది, తల కూడా తాకించవచ్చు ఆయనకి. నేను ఎప్పుడూ వినలేదండి. ఈ రోజు కూడా కాశీ వాసులు, కాశీ లోకల్ వాళ్ళు రామచరిత మానస కూడా రామనామం చేసుకుంటారు, గంగా స్నానం చేస్తారు అంతే. అసలు కాశీలో శరీరం వదిలేసిన వారికి విశ్వనాథుడు రామనామం చెప్పి మోక్షం ప్రసాదిస్తున్నాడని ఉందా లేదా? అవును, చెప్తాడు. వచ్చిన తర్వాత యూట్యూబ్ లో ట్రెండింగ్ అయ్యాక ఇప్పుడు ఆ గ్రామ దేవత కాశీ, అసలు విశ్వనాథుడి చుట్టూ ముందు వారాహి చూడాలట. తెలుగు వాళ్ళు వెళ్ళి 10 కిలోమీటర్ల క్యూ అక్కడ. అక్కడ లోకల్ పూజారి ఇదేదో బిజినెస్ బాగా నడుస్తుంది అని లేదో అక్కడ ఉండి మరి డబ్బులు తలాకు 100-50 వేస్తారు పళ్ళలో, ఎందుకు వదులుకుంటారు? వ్యాపారం. వీళ్ళు ఎక్కడికనే వెళ్తారండి. వీళ్ళు ఇప్పుడు ముస్లిం సాయిబాబా ఉంటే ఆ షిరిడీని మన తెలుగు వాళ్ళే డెవలప్, కేరళ టూరిజం మొత్తం ఆంధ్ర వాళ్ళ వల్ల, ఆంధ్ర ఉభయ తెలుగు రాష్ట్రాల వాళ్ళ వల్లే డెవలప్ అయ్యింది.